చౌరస్తా లీడర్ విత్ సింహాద్రిలో ఈ రోజు మనతోటి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఏమేస్తారు? రౌడీ షీటర్ అని ఏమన్నా వేస్తలేరు. నేనేం రౌడీ షీటర్ లాగా లేకపోతే రౌడీ లాగా నేనేం చూపెట్టాను. ఎందుకంటే నా మీద 170 పిటి కేసు కూడా లేదు. అట్లీస్ట్ ఒక పెట్టి కేసు కూడా లేని శ్రీనివాస్ యాదవ్ పైన మరి రౌడీ షీటర్ లాగా ముద్ర ఎందుకు వస్తుందన్నా? పడనోడు వేస్తుంటాడు. ఆల్రెడీ నేను ఈ ఏజ్ లో ఏఐసిసికి పోయినానే చాలా మంది కుళ్ళు ఉంది, ఎమ్మెల్యే టికెట్ ఆపిరు. థ్యాంక్ యూ. దానికి కుళ్ళుతోటే ఆపిర్రా? కుళ్ళుతోనో ఎదుగుదలకుందో వాళ్ళ కొడుకులు ఎదగలేదనో వాళ్ళ అన్నదమ్ములు ఎదగలేదనో. ఇదే పార్టీలో ఉండి ఇదే పార్టీ నాయకులను కుళ్ళు కుతంత్రాలు అనేంత ధైర్యం శ్రీనివాస్ యాదవ్కి ఎక్కడదన్నా? కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉంటారు. నేను ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తాను. వెస్ట్ ఫెలోస్ ఉంటారు. చెప్తారా? వెస్ట్ ఫెలోస్ ముందు అన్ని చెప్తా. ఇప్పుడెందుకు నెగిటివ్ బహిరంగ సభలే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మంచిది కాదు, సోనియా గాంధీ మేడం మంచిది కానీ కొంతమంది లుచ్చలు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయి ఇళ్ళకెళ్ళి పోయి కొంతమంది లుచ్చలు మేడంని తిట్టి ఇవాళ ఆలో వచ్చి మళ్ళీ ఇలా కూర్చున్నారు. కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకే ఇవాళ ఈ రకంగా పెద్ద పెద్ద నాయకులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని శ్రీనివాస్ యాదవ్ దూషిస్తుంది. నేను తిట్లే, మళ్ళీ మీరు రాంగ్ డైవర్షన్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అది నీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ నువ్వు వాడుకో. తిట్టుడు అంటే ఏంది? అన్పార్లమెంట్ ఒక బూతు, అదే లంచోడక అదే అంటే తిట్టినట్టు. మా హైదరాబాద్ ఎమ్మెల్యేలకు ఎంత సుఖం అంటే ఇక్కడ పట్టించుకుంటూనే ఉండదు. అది సాయంత్రం అయితే కొట్లాటైతే పోలీస్ స్టేషన్లో మాట్లాడే, పొద్దుగాల ఏదన్నా ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం ఏదన్నా అటల కంపెనీ ఏదన్నా మా సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టితే కదా మా వాళ్ళు చేసే నాటకాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ కాంగ్రెస్ లో బహుజనవాదమే ఉందా, రెడ్డిల రాజ్యం ఉందా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుందామన్నా కుల్లగుత్త నిజం చెప్పుకుంటే నిజమే. రాజ్యం లేదా కాంగ్రెస్ లేదా నోలన ఉన్నది. బరాబర్ ఉంది. ఎవడేమన్నాడు ఓట్లు నిన్ను? బీసీలకు బుద్ధి లేదా? బీసీ నాయకత్వంలో ఉన్న లీడర్లను తిడుతున్నా నేను. నాతో సహా నేను తిట్టుకుంటున్నా. ఇప్పుడు పూర గంట బగ్గీటాల చేతులకి ఇచ్చి ఇస్తరాకు నీ చేతులు ఎన్ని పెట్టుకున్నావు? ఇప్పుడు నాకే చైర్మన్ ఇయ్యలేదు, నేనే బాధపడతలేను. 100% బాధపడతలేను. ఆయనకి ఇష్టం లేదు, ఇయ్యలేదు. నాకు ఇష్టం లేదు. రేపు పార్టీలు ఉంటామా, బయటికి పోతామా, లేకుంటే ఇంకో పార్టీ పెట్టుకుంటామా తర్వాత విషయం. లెక్క చూస్తే 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని శ్రీనివాస్ యాదవ్ అన్న విడిచిపెట్టినట్టే ఉన్నాడు. ఇక్కడ భుజాలు కాయలు కాసేటట్టుగా జెండా మోసినోనికి ఎందుకు పదవులు ఇస్తలేరు? ఏ పార్టీ వచ్చినా ఇవాళ వచ్చినోడు లాభం కోసం వస్తాడు, రేపు పొద్దున వెళ్ళి ఇంకో పార్టీ పడతాడు. అట్లాంటి లుచ్చనా కొడుకులను ఎందుకు రానియాలే? పార్టీలు అనేవి మోసం చేస్తూనే ఉంటాయి. మోసపోయిన తప్పు నాదే, తప్పు నాది. నేను కూడా మోసపోయాను. కార్యకర్తలకు ఆపదృష్ట కూడా ఏ లొటపీస్ గాడు ఏ పార్టీ ప్రెసిడెంట్ చేయడు, ఏ లీడర్ చేయడబ్బా. నేను ఓపెన్ చెప్తున్నా. పిల్లలు అంటోళ్ళు చదువుకొని మీ అమ్మ నాయనలు 30 ఏళ్ళు వచ్చేలోపు నువ్వు చేసిన ఉద్యోగం 30,000 40,000 వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాయనకి ఇట్లా కాలు మీద కాలేసుకొని 20 ఏళ్ళు ఎక్కువ బతుంది వాళ్ళ అమ్మ నాయన. లీడర్లు ఎమ్మడి తిరుగుతూ 20 ఏళ్ళు తక్కువ బతుతారు వాళ్ళ అమ్మ నాయన కేసుల పాలన. ఇలా పార్టీ టికెట్ రాకపోదు, రేపు ఇండిపెండెంట్ గెలుస్తా కదా. 100% చేస్తా. ఓపిక కొన్ని రోజులే ఉంటుంది. అది అమ్మాని మీన్ అయినా నాయన మీన్ అయినా ఓపిక నశించినప్పుడు చెల్ గిన్నె దీన్ని కాలిపీలు ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించుకుంటే బాగుండు. కాలిపీలు వదిలేసుకున్నా ఇలా నాకే ఎసరు వచ్చిందిరా అనేటట్టు ప్రభుత్వాలకే వస్తాయి. మరి ఎస్ ఇది రాసుకో. ఇవాళ ఇంతవరకు చెప్పలే. నన్ను తొక్కుదామనుకున్నప్పుడు వాడేంత తోడు. ఏమైంది బహుజన నీ బతుకు? ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు? గుమ్మడికాయ లాంటి ఎలక్షన్ల ముందు పదవులు ఆశ చూపించి నిమ్మకాయ గింజల లాంటి పదవులు కూడా ఇస్తలేరు. ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి